హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేమైతే సంక్రాంతికి ఐనవోలు మల్లన్న స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. భోగి రోజు నైట్ అయితే స్టార్ట్ అయ్యామండి మేమైతే ఐలవేలుకి. సో ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము ఐనవోలుకి. అయితే చూసారు కదా, ఆల్మోస్ట్ మేము పోయేసరికల్లా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. చూసారు కదా, మేమైతే ఎంట్రన్స్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడైతే చాలామంది అయితే మేము వెళ్ళేసరికల్లా వచ్చి ఉన్నారు. చూసారు కదా, కార్ పార్కింగ్స్ అయితే ఫుల్ అయిపోయాయి. మాకైతే కార్ పార్కింగ్ కోసం అయితే కొంచెం టైం పట్టింది. సో ఏదో ఒక విధంగా అయితే కార్ పార్కింగ్ ఒక సైడ్కి అయితే పెట్టేశాము. సో చాలామంది జనాలు అయితే వచ్చారండి. ఈ జాతర అంటేనే ఈ ఐనవోలులో జనాలతో నిండిపోతూ ఉంటుంది కదా. సో మాకైతే ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ అయితే దొరికిందండి కార్కి అయితే. సో కార్ని అయితే అక్కడ పార్క్ చేసుకొని ఉన్నాము. సో ఈ సంవత్సరం ఐనవోలు జాతర అయితే చాలా బాగా అనిపించింది. జనాలు కూడా చాలామందే వచ్చారు. అంటే మేడారం జాతర ఉండడం వల్ల సో కొంచెం జనాలు అయితే అక్కడ జాతర ఉన్నప్పుడు చూసుకొని వెళ్దాం అన్నట్టుగా కొంచెం తగ్గింది. కానీ సో ఆల్మోస్ట్ అయితే జాతర చాలా బాగా జరిగింది. సో ఇక్కడ చూసారు కదా, ఎంట్రన్స్ అండి. మేమైతే కార్ పార్క్ చేసుకొని మేమైతే సామాన్ అంతా తీసుకొని లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. చూసారు కదా, మొత్తం లైటింగ్స్ అయితే సెట్ చేశారు. మేము వెళ్ళేసరికల్లా ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఇక్కడైతే స్టే చేస్తూ ఉన్నారు. చూసారు కదా, జాతరలో నాకు ఇష్టమైంది ఇదేనండి. అసలు ఎవరు ఎక్కడో తెలీదు, అందరూ ఒకే దగ్గర స్టే చేస్తారు. వండుకొని తినడం, మంచిగా హ్యాపీగా ఒక 2 days ఉండి జాతరలో ఉండి స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ప్రతి సంవత్సరం మేమైతే ఐనవోలు మల్లన్న స్వామి దర్శనానికి అయితే వస్తూ ఉంటాము. సో ఫైనల్గా అయితే ఇక్కడైతే మాకు ఒక ప్లేస్ దొరికింది. ఇక్కడ ఒకటేనండి, రూమ్స్ అయితే ఉండవు. ఇక్కడ ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడ స్టే చేయడమే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే స్టే చేస్తూ ఉంటామండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో అందుకోసమే ఇక్కడ దాన్ని బేస్మెంట్ కింద అయితే మేము ఉంటాము. సో కాసేపు పడుకొని లేచి ఫ్రెష్ అప్ అయి స్నానాలు చేసి మేమైతే బోనాలు అయితే రెడీ చేస్తూ ఉన్నాము. సో మా ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్ అయితే తీసుకొని వెళ్ళామండి. కట్టెల పొయ్యి మీద ఇబ్బంది అవుతుంటుంది అనేసి చిన్న గ్యాస్ అయితే తీసుకొని వెళ్ళాము. సో చూసారు కదా, బోనాలు అయితే వండడం అయితే స్టార్ట్ చేశారు. మా చెల్లి అయితే అక్కడైతే బోనాలను అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. సో మల్లన్న స్వామికి అండ్ ఎల్లమ్మ తల్లికి అయితే బోనాలు అయితే పెడుతూ ఉంటాము మేమైతే. ఈసారి అయితే మా నాన్నమ్మ కూడా తీసుకొని వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ మా నాన్నమ్మని తీసుకొని వెళ్ళలేదు. సో చూసారు కదా, బోనాలు చేసుకొని వెళ్తూనే ఉన్నారు చాలామంది. అయితే భోగి రోజు మార్నింగే స్టార్ట్ చేశారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి, బోనాలు చేసి తీస్తూనే ఉంటారు. 2 days ఇక్కడ సౌండ్లు, ఇక్కడ బోనాలు తీసుకుంటూనే ఉంటారు. శివసత్తులు అయితే అసలు చెప్పలేమండి, ఎంతోమంది శివసత్తులు ఇక్కడైతే వస్తూ ఉంటారు. సో ఫైనల్గా అయితే నేనైతే మల్లన్న బోనం అయితే రెడీ చేస్తూ ఉన్నాను. సో మల్లన్న బోనం వచ్చేసి 2 చేసామండి. ఎల్లమ్మ బోనం వచ్చేసి 1 చేసాము. ఎల్లమ్మ బోనం నేనే ఎత్తుకొని పోతా. 2 మల్లన్న బోనం, 1 మమ్మీ 1 నేనైతే చేసుకున్నాము. చూసారు కదా, ఫైనల్గా బోనం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ప్రసాదాలు పెట్టి మేమైతే మల్లన్న స్వామికి అక్కడే బోనం పెట్టాలండి, ఎక్కడికి తీసుకుపోయేది ఉండదు. అక్కడే పట్నాలు వేసి స్వామివారికి ప్రసాదం పెట్టి స్వామివారిని అక్కడే తలుచుకొని ఉంటాము. సో ఆ ప్లేస్లో మొత్తం మల్లన్న స్వామి ఉండడం వల్ల సో స్వామివారికి ఎక్కడికి తీసుకెళ్ళకుండా మనం ఉన్న ప్లేస్ దగ్గరే స్వామివారికి బోనం అనేది సమర్పించాలి. సో ఇక్కడైతే పట్నాలు అయితే వేస్తూ ఉన్నామండి బోనాల దగ్గర. చూసారు కదా, ఇక్కడ ఉగ్గు వాళ్ళు అయితే వచ్చి మాకైతే మల్లన్న స్వామి పట్నాలు అయితే వేస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మేము ఇలా మల్లన్న స్వామి పట్నాలు అయితే వేయించుకుంటూ ఉంటాము. స్వామివారి దయ మాపై ఎప్పుడూ ఉంటుందని మేము అందుకోసమే ప్రతిసారి మేము ఐనవోలు మల్లన్న స్వామి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ కొమలవెల్లి మల్లన్న స్వామి దగ్గరికి కూడా వెళ్ళాము. ఈ ఇయర్ కుదరలేదండి. సో నానమ్మ ఉంది కదా, సో తనకి హెల్త్ బాగాలేదు. అండ్ ఇంకా మాకు కూడా చిన్నపిల్లలు కొంచెం ఫీవర్ అవన్నీ ఉండడం వల్ల సో మల్లన్న స్వామి కొమరవెల్లి ఒక్క స్వామినే దర్శనం చేసుకొని అయితే మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే పట్నాలు అయితే వేస్తున్నారు. చూసారు కదా, అక్కడ బోనాలు తీసేవాళ్ళు తీస్తూనే ఉన్నారు. అసలు జాతర మొత్తం ఆ డోలు సౌండ్లతోటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూసారు కదా, పట్నాలు వేయడం అయితే అయిపోయింది. అక్కడే మల్లన్న స్వామి బోనాలు అక్కడే పెట్టి
ఎల్లమ్మ తల్లి బోనాలు అయితే తీసుకొని ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్తూ ఉంటాము. సో చూసారు కదా, పట్నాలు అయిపోయాక ఎల్లమ్మ తల్లి బోనం తీసుకొని మేమైతే ఎల్లమ్మ గుడికి వెళ్ళి బోనం అయితే అక్కడ సమర్పించుకొని వస్తాము. సో మా చిన్నోడు చూడండి ఏమంటారు ఈరగోల తీసుకొని ఆట ఆడుతూ ఉన్నాడు. సో కాసేపు అయితే వాడు మీద ఈరగోల వేసుకున్నాడు. సో ఫైనల్గా అయితే నేనైతే ఎల్లమ్మ తల్లి గుడికి అయితే బోనాన్ని అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను. చాలామంది జనాలండి, అసలు బోనాలు తీసుకుంటూ వెళ్తూనే ఉంటారు. అసలు ఇక్కడ చూసారు కదా, ఇదేనండి మల్లన్న స్వామికి ఎంట్రన్స్. ఇక్కడ కాసేపు నిల్చొని స్వామివారి ముందు ఇక్కడ బోనం చూపించి సో ఎల్లమ్మ గుడికి అయితే బోనాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. సో ఈసారి అయితే ఎల్లమ్మ గుడి చాలా పెద్దగా చేశారు. సో వీడియో అయితే తీయలేదు. సో బోనం అయితే ఇలా మేమైతే తీసుకొని వెళ్ళామండి. సో చాలా లాంగ్ అయిపోతుంది, ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళేది ఉంది. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే ఎలా స్వామివారిని దర్శనం చేసుకున్నాను అనేసి అయితే వీడియో తీసి పెడతాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.